హాయ్ అండి. ఈరోజు మేము పానీపూరి చేసుకొని తిన్నాము. ఇదైతే చాలా చాలా బాగుందండి. మా కోడలు చేసింది. నిజంగా ఇంత ఎక్సలెంట్గా చేస్తుందని నేను ఊహించలేదు. అంత బాగా చేసింది. నేను ఇంతవరకు మీకు ఈ రెసిపీ కూడా నేను ఎప్పుడు షేర్ చేయలేదు. ఈ రెసిపీ నాకు బాగా నచ్చింది కాబట్టే మీకు కూడా షేర్ చేయాలనుకున్నాను. మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే చేయడానికి ప్రయత్నించండి. మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా చాలా బాగుంది. మనం బయట పానీపూరి బండ్ల దగ్గర తింటే ఎంత తృప్తి చెందుతామో అంతకంటే రెట్టింపు తృప్తి ఉందండి. మీరు ఇలా చేస్తే కనుక ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మన ఛానల్ రీచ్ అవుతుంది. ఇప్పుడు పానీపూరి ఎలా చేస్తున్నా మా కోడల మాటల ద్వారా తెలుసుకుందాం. ముందుగా పచ్చి బఠానీ అయితే 1:2 రేషియోలో వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకుంది. 6 to 8 విజిల్స్ వచ్చాక ఎవరు వచ్చినట్టున్నారు? బాగున్నానమ్మా. నిత్య బాగున్నావా? ఏం చేస్తున్నారు లిల్లీ? హాయ్ నిత్య. ఏం చేస్తున్నారు లిల్లీ? పానీపూరి. ఓ, అయితే మంచి టైంకి వచ్చాను. కానీ అత్తయ్య భయపడుతున్నారు, ఎలా వస్తుందా రెసిపీ, బాగానే చేస్తానా లేదా, ఇండియాలో ఉంటుందా లేదా అని. లాస్ట్ టైం బాగా చేసావుగా. చూద్దాం మరి ఎలా వస్తుందో. చేసినప్పుడు బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా చేసింది లిల్లీ లాస్ట్ టైం. చూద్దాం ఎలా చేస్తుందో. ఇంతకీ ఫస్ట్ ఇందులో ఏమేసావమ్మా? ఫస్ట్ జీలకర్ర, ఎండుమిర్చి, బేలీఫ్ వేసా. కొంచెం వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుంటాం. తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు పసుపు, టమాటో వేసి దగ్గరికి చేసుకున్నాం ఇప్పటిదాకా అయితే. నెక్స్ట్ ఈ మసాలాస్ అవన్నీ యాడ్ చేయాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత అవి యాడ్ చేసిన తర్వాత పసుపు ఆల్రెడీ వేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అది మనం నానబెట్టాం కదా శనగలు, అవి విజిల్స్ వచ్చాక నెక్స్ట్ అప్పుడు యాడ్ చేసుకుంటాం. ఎన్ని విజిల్స్ రావాలి? ఎన్ని గంటలు నానబెట్టావు? నేను 6.5 hours. మామూలుగా అయితే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కూడా చేసుకోవచ్చు కదా. కానీ సడన్ ప్లాన్ కదా, అందుకే పొద్దున్న దగ్గరికి అయిపోయిందమ్మా. చూడు గుజ్జులాగా అయిపోయింది.
ఇప్పుడు తగ్గిపోయింది కదా, ఏం పౌడర్ వేసావమ్మా ఇప్పుడు? ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్, క్యూమిన్, కొరియండర్ హాఫ్ స్పూన్స్ వేసా. ఇది కొంచెం కారం వాసన అదంతా పోయినంత వరకు ఉన్నాక గరం మసాలా, మ్యాజిక్ మసాలా కొంచెం యాడ్ చేసుకుంటాం టేస్ట్. మన బయట పానీపూరి పండి దగ్గర ఉన్నట్టుగా వస్తుంది కదా టేస్ట్. హోప్ సో. చూద్దాం, ఇప్పుడు ఈ ఫ్లేవర్ ఇప్పుడే వచ్చేస్తుంది. బయట కంటే ఇప్పుడే ఇంకా మనం చేసుకున్నదే బాగుంటుందేమో అనిపిస్తుంది కదా, చూద్దాం. మ్యాజిక్ మసాలా యాడ్ చేసా, గరం మసాలా యాడ్ చేసా ఇప్పుడు ఫ్లేవర్ కోసం. ఇలా కొంచెం బాగా పేస్ట్ లాగా దగ్గరికి అయ్యాక నెక్స్ట్ బఠానీస్ వేసుకోవాలి. మీన్వైల్ బఠానీ ఉడకబెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు 6 to 8 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని చూద్దాం ఉడికాయా లేదా. బాగా ఉడికిపోయాయి కదా, మెత్తగా ఉడికి. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు దాకా చేసుకున్న మసాలాలో యాడ్ చేసుకోవాలి. కలపండి. ఇది ఇంకా కొంచెం కారం మనం ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని వేసుకోవచ్చా? తక్కువ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. ఇది దగ్గరికి అయిపోవాలా లేదా లూజ్గా ఉండాలి? కొంచెం లూజ్గానే ఉండాలి, మరి దగ్గరికి కాదు. ఒకవేళ ఇంకా ఉడకలేదు అలా అనిపిస్తే కాసేపు దగ్గరకు చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఉడికిపోయాయి కాబట్టి మనకి మెత్తగానే ఉడికాయి కాబట్టి అవసరం లేదనుకుంటున్నాం వాటర్. సాల్ట్ చూస్తాను, ఉప్పు కారం సరిపోయిందో లేదో. బాగుంది కానీ కొంచెం ఉప్పు తక్కువ అయింది. ఓకే, కొంచెం వేసుకోవచ్చు. కొంచెం అయినా మరి వేయండి, ఇంకా పడుతుంది. నేను స్టార్టింగ్ కొంచెమే వేసా, అంటే బఠానీ వేసాక పడుతుంది కదా అని యాడ్ చేయాలి. ఇందులో ఇంకా కొత్తిమీర ఏమీ వేయని అవసరం లేదు కదా? అవసరం లేదు. కారం అయితే సరిపోయింది. నేను చాట్ మసాలా యాడ్ చేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. మీరు ముందుగానే యాడ్ చేసుకోండి. పానీపూరిలోకి చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పానీ నిత్య తయారు చేస్తుంది, ఎలా చేస్తుందో చూద్దాం. ఏం నిత్య, ఏం చేస్తున్నా? పానీపూరి కదా అంటే పూరి లిల్లీ చేస్తుంది, పానీ నేను చేస్తున్నా, హెల్ప్ చేస్తున్నా. పానీ అవునా? చేయండి. ఏంటి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలా? అందులో ఇది పానీపూరి మసాలా 1 స్పూన్. మసాలా వేస్తే ఆటోమేటిక్గా ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. ఇది మిక్స్ చేసుకొని వాటర్లో వేసుకోవడమేనా? ఇవన్నీ కలిస్తే తయారవుతుందంట.
పానీపూరి రెసిపీ. అంతే. చూశారు కదా, మా కోడలు వాళ్ళ ఫ్రెండు కలిసి ఎంత ఈజీగా చేసేసారు. పానీపూరి అంటే అమ్మో అవన్నీ చేయడం పెద్ద తతంగం అనిపించేది, కానీ ఇప్పుడు చూస్తే ఇంతేనా అనిపించేటట్లుగా చేశారు. నిజంగా అంటే చాలా ఈజీగా చేశారు. చాట్ మసాలా రెడీ అయిపోయింది. తర్వాత మనకి పానీ కూడా చూడండి, చక్కగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అవి నిమ్మకాయ పిండారు, కొంచెం సాల్ట్ వేసారు. ఇవే అందులోనే ఐస్ క్యూబ్స్ వేసి వాటర్లో వేస్తారు. పూరీలు మనం చేయలేదు కదా, అందుకే ఈ పూరీలు చాలా పూరీలు బాగున్నాయి. మాయగారు పానీపూరి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. పానీపూరి చేశారు ఏముంది ఇది ఎలా ఉందండి? చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ బాగుందా? బయట వాళ్ళదానికన్నా బాగుంది, చాలా బాగుంది. మా వారికి కూడా చాలా బాగా నచ్చాయండి పానీపూరి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చుతాయండి. చాలా బాగున్నాయి.